కోలసంబరం కళాకారుల రాష్ట్ర కమిటీ మరి ఇక్కడ ఈరోజు ఈ కోలసంబరం కథా సృష్టికర్త అయినటువంటి చెక్కాల కాటయ్య గారి మునిమనవడిని నేను చెక్కాల స్వామి. మరి తిరుపతి లడ్డూని ఎంతో పవిత్రంగా మనం అందరం కూడా భావిస్తుంటాము. మరి దీన్ని అపవిత్రం చేసి మరి జంతు అవశేషాలతో కూడిన నెయ్యిని ఆ లడ్డూలో ఉపయోగించడం ఖచ్చితంగా మన హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. దీని మీదట రాష్ట్రంలో మరి ఇటువంటి దేవాలయాల్లో ఎక్కడ కూడా ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన నెత్తినేసుకుని వాళ్ళ దీనికి ఉద్యమాన్ని చేపట్టారు. మరి దానికి మద్దతుగా మా కమిటీ అందరూ కూడా ఈరోజు మరి పాదయాత్రగా వచ్చి ఆర్డీఓ గారికి ఈ వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా దోషులందరినీ శిక్షించాలి. అలాగే అధికారులు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేలాగా వాళ్ళకి శిక్షలు ఉండాలి. అలాగే హిందువుల మనోభావాలు కూడా కాపాడాలి. ఖచ్చితంగా ఈ అపవిత్రం చేశారు. అనేక సేవా కార్యక్రమాలు తిరుపతి దేవస్థానం అంటేనే సేవకు మారిపోయారు. మరి అన్ని మతాల వారు అన్ని కులాల వారు కొలిసేటటువంటి మరి తిరుపతి దేవస్థానాన్ని చాలా అపవిత్రం చేశారు. వాళ్ళు అనర్హులందరూ కూడా చైర్మన్గా డైరెక్టర్లుగా వచ్చి అలాగే మంత్రులు కూడా 3 రోజులకు ఒకసారి అక్కడికి తిరుమల పర్యటన చేసేవారు. ఎందుకు అర్థం కాదు. ఇదంతా కూడా అపవిత్రం చేశారు. అక్కడ దాన్ని ఒక వాళ్ళకి ఏదో ఆదాయ వనరుల కింద చూశారు తప్ప ఒక దేవాలయం కింద చూడలేదు. అంచేత గత ప్రభుత్వ పాలకులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు మా కళాకారులందరికీ అలాగే గౌరవ అతిథిగా విచ్చినటువంటి దొరబాబు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కళాకారులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎల్లగ్రామం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోలసంబరం కళాకారులందరూ రాష్ట్రం మీద ఈ తిరుపతి లడ్డు మీద జరిగిన అపసారం గురించి దాన్ని కళాకారులందరూ ఊరేగంగా వచ్చి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఎందుకంటే తిరుపతి దేవస్థానానికి కళాకారులకు సంబంధం ఉంది. ఎందుకంటే తిరుపతి వెళ్ళి వచ్చిన అందరూ పూర్వకాలం నుంచి కూడా పరంపరం వచ్చిన తర్వాత కోలసంబరం చేయించుకుంటారు. ఎందుకంటే తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఊళ్ళో ఆ రోజంతా తెల్లవారులు చెప్పించుకునే ఒక ఈస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే కోలసంబరం కళాకారులకి తిరుపతికి అనుదాన సంబంధం ఉంది ఈ పూర్వీకుల నుంచి కూడా. దాని పరంపర కళాకారులకు అందరూ ఇంత ప్రభుత్వమైన లడ్డు గురించి ఎప్పుడైతే అప్రతమైందో దాని గురించి ఇవాళ కూడా వీళ్ళు స్వచ్ఛంగా వచ్చి ఈ కార్యక్రమం ఆర్డీఓకి వినతిపత్రం జరిగింది. ఇది హిందూ ఎక్కడున్నా సరే దేవాలయంలో నైవేద్య ప్రసాదం అనే ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలో కల్తీ జరుగుతున్నది ఎవరు కూడా హిందూ అన్నవాడు ఎవరు ఒప్పుకోరు. దానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేద్దాం, ఎల్లుండి 1వ తారీఖున పాదయాత్రతో అక్కడికి వెళ్తాం, కొండకి 3వ తారీఖున మీటింగ్ కూడా. ఎవరో ఒకరు హిందూ మతం మీద ఉన్నప్పుడు ఎవరో ఒకరు కూడా దాన్ని భుజం మీద వేసుకోవాలి. ఎందుకంటే కళ మతాలు కూడా ఏదైనా నష్టం జరిగినప్పుడు వేసుకుంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వేసుకున్నారు. ఎందుకంటే ఇటువంటి జరిగి లడ్డూలు అప్రతం ముందు ఎప్పుడు జరగకూడదని ఏ గుడి దేవస్థానంలో చేరే ఎక్కడైనా చేరే మనకి ఇలాగ కాకినాడ వచ్చినప్పటికి బాలతిరుపతి దాక్షార వచ్చినప్పటికి మన భీమేశ్వర స్వామికి ఇలా ప్రతిలో కూడా ప్రతి జిల్లాలో ఒక గుళ్ళు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా నెయ్యి వాడతారు. ఆ నెయ్యి అనేది ఇవాళ ప్రతి గుళ్ళు కూడా చూసుకోవాలని బాధ్యత మన అందరి మీద వచ్చింది. ఎందుకంటే ఒక తిరుపతి దేవస్థానం కాకుండా ఇవాళ మన అప్పనపల్లి వెంకన్నబాబు కానీ, మన అమలాపురంలో వెంకటేశ్వర స్వామి కానీ, సత్యనారాయణ అన్నవరంలో కానీ ఇవన్నీ మనకి ఎక్కడంటే లోవలో కానీ ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి. మనకి ప్రతి దుక్కున్న దేవుళ్ళు నెయ్యి వాడతారు. ఈ రిపీట్ అవ్వకుండా ఈ కార్యక్రమం మనం ఇంకా ఎవరి చేతలకి ఉపయోగించకుండా మంచి శిక్ష పడిగలగాలి. ఎందుకు భయం రావాలి. శిక్ష పడతాం అలా ఎలా కాదండి, తప్పు చేయకూడదన్న శిక్ష రావాలి. ఇది నాంది కాబట్టి దీంతో క్లోజ్ అయిపోవాలని కోరుకుంటూ ఇవాళ మా హిందూ సమాజం చేసిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసు. కళాకారులకి మత్స్యాకంగా, ఎందుకంటే అలా భాగం ఎంత ఎండలో కూడా వచ్చి ఎక్కడి నుంచి వచ్చి అందరి కార్యక్రమం ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన అందరికీ కళాకారులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.